ఈ ఇంటికి ఏం కావాలో అది పొల్లు పోకుండా చేస్తోంది. ఏంటి పెత్తనం చలాయిస్తున్నావు? వంట రూమ్ లో పని చేస్తారు కానీ పెత్తనం చలాయించరు. దేవాకి మందు వేయడమే కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా మందు పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నావా? మమకారమనే మందెడుతున్నాను. అది హాని చేయదు. హనీ టీలా సమ్మగా ఉంటది. మీ పనేదో మీరు మూసుకొని చేసుకోండి. నోరు మూసుకోవాలా? సవులు ముక్కు కూడా మూసుకోండి. చచ్చూరుకోవాలని ఇదిలా మాట్లాడుతోంది నీలమ్మా. దీన్ని మెచ్చుకున్నారని తెగ ఫీల్ అవుతుందంటీ. స్వాములు సిద్ధాంతి గారులు చెప్పినంత మాత్రాన నీ జీవితమేమి వెలిగిపోదు, తగలబడిపోతుందే. మోటలు కాదు, నీళ్ళట్టుకుపోయి ఆ ముద్ద మందరం సెట్కి నీళ్లు పోసిరా. అసలే ఎండ ఎక్కువైనది. కూల్ వాటర్ పోయాలా? షడపాటి, ఇది చెప్తే మనం చెయ్యాలా? ఆ మొక్కని పీకి పారిస్తే సరి. ఏయ్ ఏయ్ ఒక్కసారి పెద్దబాబు గారు కొట్టిన దెబ్బని గుర్తు చేసుకో. తలుచుకుంటేనే ఆటోమేటిక్ గా చెంప మీదకు చెయ్యి వెళ్ళింది నీలు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. బా ఆంటీ, ఏంటి అబ్బా అంటే వదలు. నన్నెందుకు లాక్కొచ్చావు? దాని ముందు నా పరువు పోయింది. నీకు లాజిక్ అర్థం కాల నీలు. మొక్కకి నీళ్లు పోసి పువ్వు వచ్చేలా చేస్తే పెదబాబు దీన్ని చూస్తాడు. అంటే చూపొచ్చి దాన్ని తీసుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. దాని పీడ పోతుందనుకుని హ్యాపీగా వాటర్ పోయి పదా. అబ్బా నువ్విక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తా. ఛీ, ఇది చెప్పినట్టు వినాల్సి వస్తుంది. దీన్ని పీకి పడేయాలి. ఛీ, పొయ్యి. పొయ్యవే. సరిగ్గా పోయి. నువ్వు స్నానం చేసేటప్పుడు కూడా నీళ్ళు ఇలాగే పోసుకుంటావా? అలా ఎందుకు చిరాగ్గా పోసుకుంటుంది? లలలలలా లలలలలా అని హాయిగా సమ్మగా పోసుకుంటుంది. ఛీ! అట్టాగి సంతోషంగా ఈ మొక్కకు కూడా నీళ్లు పోయాలా? ఇలా ఎన్నాళ్ళు అజమాయిషి చూపిస్తావే? దేవా చూడగలిగితే ఇక నీ అడ్రస్సే ఉండదు. పెద్దబాబు గారు మళ్ళా ఈ ఇంటి నుంచి బయటకొచ్చే పరిస్థితి రాదు. కానీ నిన్ను పంపిస్తాను. అట్టా ఇట్టా పంపిస్తావు? ఆయనలో సగం నాను. స్వామిలోరు చెప్పింది గుర్తుంది కదా? ఈ ఇంటికి వారసుని కూడా ఇస్తాను. కలకాలం ఈడనే కాపురం చేసుకుంటాను. గడప దాటాల్సింది నువ్వే. ఉండాలనుకుంటే ఉండు. పుట్టే బిడ్డకి ఆయాలాగా. ఎంత మాటందాంటి. పుట్టే బిడ్డకి అన్ని కడగమంది. పద. ఎగతాళిగా మాట్లాడుకో మాహి. భవిష్యత్ ఇంకా మొదలు కాలేదు. ఈ జన్మకి మీరు పిల్లల్ని కానాలి కదా. నేనమ్మని కాకపోతే ఇక బతుకుండి ప్రయోజనం లేదు. ఏదో ఒక డిసైడ్ చేసుకోవాలి, చేయాలి. హలో డాక్టర్, నేను అఖిలాండేశ్వరి గారి చిన్న కొడులు ఐశ్వర్యని మాట్లాడుతున్నాను. రేపు మీరు మా ఇంటికి రావాలి. నేను అమ్మని అవుతానో లేదో, ఆ అదృష్టం నాకు ఉందో లేదో మీరు చెక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. బంగారం, ఏం చేస్తున్నావు బంగారం? ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు రెగ్యులర్ గా చెకప్ చేయించే డాక్టర్ని కాకుండా వేరే డాక్టర్ని రేపింటికి రమ్మని చెప్పాను మహి. ఎవరు? పేరేంటి? డాక్టర్ వివరాలు కాదు మహి, అసలు నేను తల్లినయ్యే అవకాశం ఉందో లేదో
ఆ వివరాలు చెప్పగలిగే డాక్టర్ రావాలి. రేపొస్తారు. ఎందుకలా అనుకుంటావు బంగారం? అనవసరంగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు. వచ్చే సంవత్సరం మనం పిల్లల్ని ఎత్తుకుని తిరిగితే అన్నవాళ్ళే సైలెంట్ అయిపోతారు. మనం అనుకుంటే ఏది అవ్వట్లేదు. ఎందుకు జరగట్లేదో నాకు తెలియాలి. మహి, బంగారం, నువ్వు తీసుకొచ్చిన ఆయుర్వేదం మందు 1 కాదు 2 గ్లాసులు తాగుతాను. మనకి పిల్లలు పుడతారు. నమ్ము బంగారం. నువ్వు డాక్టర్ని పిలిపించి టెస్ట్ చేయించుకుంటే మామ్ డాడ్ అందరూ ఫీల్ అవుతారు. అర్థం చేసుకో బంగారం. ఇదిగో చూడు, నీ ముందే తాగుతాను. ఆ? ఏ, ఎందుకలా ఏడుస్తున్నావు బంగారం? నిజంగా మనకి పిల్లలు పుడతారా మహి? హలో మేడం, ఇలా ఏడిస్తే పిల్లలు పుట్టరు. ఇలా దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టుకుని హద్దులు దాటి హక్ చేసుకుంటే పుడతారు. ఐ లవ్ యూ మహి. లవ్ యూ టూ బంగారం. మనకి కవల పిల్లలు పుట్టాలి. చెప్తున్నా, ఒకరు కాదు 2, 3 పుట్టినా ఓకే. సరేనా? బంగారం, పిల్లలు పుడితే నువ్వు బతకవని ఎలా చెప్పను? నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. నిన్ను దూరం చేసుకోలేను. నెవర్. ఏం ఆలోచిస్తున్నావు మహి? అదే, 3 చాలా లేకపోతే 10 మంది కావాలని అడుగుతున్నా బంగారం. అఖిల, కాగితాన్ని చేజార్చుకున్నావు కాని ఈ ఇంటికి వారసుడొచ్చే అవకాశాన్ని చేజార్చుకోవు అనుకుంటున్నాను. ఎవరింట్లోనైనా సరే చిన్ని కృష్ణుడు వస్తాడు అని తెలిస్తే సంబరాలు మిన్నంటుతాయి. కాని ఈ ఇంట్లో ఆ మాట విన్నాక చాలా వరకు లైట్లు కూడా ఆఫ్ అయిపోయినాయి. తేడా ఏంటో నీకు తెలిసి కూడా తెలిసి తెలిసి రాజీ పడాలంటే మనసు ఒప్పుకోవడం లేదండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పదు అఖిల. అలాగని పార్వతి వారసత్వాన్ని అందిస్తుందని విచారించాల్సిన పనే లేదు. మహి ఐశ్వర్యులకు పిల్లలు పుట్టినా వారసులు వచ్చినట్టే కదా. పని మనిషి కడుపున పుట్టిన బిడ్డను నువ్వు మన రక్తంగా అంగీకరిస్తావో లేదో అని అన్నాను. మనం నిర్ణయించలేమండి. దేవుడు రాసిన రాతను మనం అనుసరించాల్సిందే. అయితే పార్వతిని కోడలుగా అంగీకరిస్తావా అఖిల? వద్దఖిల, నువ్వు రాజీ పడితే ఆ తర్వాత ఎన్ని పరిణామాలుంటాయో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఈ సామ్రాజ్యం అంతా కూలిపోతుంది. సర్వం కోల్పోయాక సరిదిద్దుకోవడం కష్టం అఖిల. ఇప్పుడు మన చుట్టూ జరిగే పరిస్థితుల్ని అనుభవించక తప్పదండి. ఇంట్లో ఉన్న పార్వతీ పెదబాబు ఒకటి కాకూడదని మాట తీసుకో అఖిల. అలా చేయలేను. నాకు నా కొడుక్కి చూపు రావడం ముఖ్యం అనుకున్నాను కాని వారసుణ్ణి చూడటమే ముఖ్యం అనుకోను. ముందు నా కొడుకు సంతోషంగా ఉండాలి. మళ్లీ తన ఈ గడప దాటి వెళ్లిపోకూడదు. అలా వెళ్లిపోతే ఈ తల్లి తట్టుకోలేదండి.
కషాయాన్ని రెడీ చేస్తున్నావా పార్వతి? ఈ రోజది దేవ తాగడే. ఇది నువ్వు తాగి గాంధారివవుతావు. తొందరగా రావే. హలో పెద్దబాబు గారు, రండి హాల్లోకి పోదాం. ఎందుకు పార్వతి? మందులు వేసుకోవాలి కదా. ఆ మందులేవో ఇక్కడికి తీసుకురావచ్చు కదా పార్వతి. హాల్లో అమ్మగారు వాళ్ళు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పినారు. రండి. అయినా 4 గోడల మధ్య ఎంతసేపు అని ఉంటారు? అక్కడ తీసుకెళ్లి కషాయం తాగిస్తావు కదా. మీకు బేగ్గా కంటి సూపు రావాలని కదా పెద్దబాబు గారు. నేను మాత్రమే కాదు, నువ్వు కూడా తాగాలి. నాకెందుకు శ్రీవారు? నాకు బానే కానుస్తుంది కదా. భర్తను తన కోరికను చూడలేని శ్రీమతికి ఆ మందు తాగితే కాస్తేమైనా కనిపిస్తుంది కదా అని. అది సరసం రసం కాదు శ్రీవారు, ఆయుర్వేదం మందు. రండి ముందు. ఇక్కడుంటే ముద్దులు పెడుతూ తాగిస్తావు, హాల్లోకి వెళ్తే అలాంటివి ఉండవు కదా. అందరు ముందు అట్టసేస్తే నాకు కాల్ ఇడిచేస్తారు. రండి. సిద్ధాంత్ గారు చెప్పింది మర్చిపోయావా? ఇలాగైతే వారసుడు ఎలా వస్తాడు చెప్పు? మీకిప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలా? అమ్మగారు కేకేసేలోపు ఎల్లాలా, లేదంటే ఇంకా రాలేదని ఏమనుకుంటారు? రండి. ఏమనుకుంటారు? భార్యాభర్తలు అర్జెంట్ పని ఏదో ఉంటే పూర్తి చేసుకుని వస్తారనుకుంటారు. అలా ఏమనుకోరు. అట్లకాడ అట్టుకొచ్చి వాతలెడతారు. రండి. అక్కడికొచ్చి మందులు వేసుకుంటే ఆ తర్వాత శ్రీవారి కోసం టిఫిన్ అట్టుకొస్తాను. ఓహో, అప్పుడు స్పెషల్ టిఫిన్ పెడతావు అన్నమాట. తప్పదు కదా, లేదంటే ఏం తినకుండా మందులు వేసుకోరు కదా. రండి. సరే పద. నువ్వు నా చేయి పట్టుకుని నడుస్తుంటే రాజసం కన్నా సంతోషమే బాగుంటుందనిపిస్తుంది. కాఫీ తీసుకురమ్మంటారా ఆంటీ? ఏమి వద్దు. వంట పని నీది కాదు కదా భాబీ, ఇల్లుడ్చే పనులు చేసుకో. అమ్మా కూర్చోండి పెద్దబాబు. కూర్చో బ్రో. ఏదైనా మార్పు వస్తుందా? ఖచ్చితంగా నేను చూడగలిగే రోజు వస్తుందని నేను నమ్ముతున్నానమ్మా. ఆ రోజు త్వరగా రావాలి నాన్న. పార్వతి, మందులు తీసుకురా. అట్టగే గారు. ఏం మాట్లాడుతున్నావు ఇలా మరి? అవునంకుల్, ఈ ఆయుర్వేదం మందులో తేనె కలిపిందనుకుంటున్నావు, కానీ పార్వతి కలిపింది తేనె కాదు, విషం. చూడండి, ఈ బాటిల్ తన గదిలోనే దొరికింది. ఏంటది? మీరే యూట్యూబ్ లో చూడండి ఆంటీ. ఇదిగోండి. ఈ బాటిల్లోని మందు వాడితే శాశ్వతంగా చూపు పోతుంది. ఆంటీ, నీలంబరి డైవర్ట్ చేయాలని చూస్తుంది. డైవర్ట్ చేస్తే విషయం మారుతుంది, కానీ ఈ విషయం కలిపిన నిజమైతే మారదు కదా. ఆంటీ, ఇది మార్నింగ్ నాతో ఏమని ఛాలెంజ్ చేసిందో తెలుసా? ఈ ఇంటికి నేనే వారసునిస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. అలా చేస్తే బ్రూని బంగారంలో చూసుకుంటుంది, కానీ పాయిజన్ ఎందుకు ఇస్తుంది భాబీ? పార్వతి అలా చేయదు. నువ్వే ఏదో చేయాలని చూసి అనవసరంగా పేరు పాటు చేసుకోకు.
ఆల్రెడీ తన గురించి మనకి తెలిసిందే కదా బావా. ఒక్క నిమిషం ఐశ్వర్య. నీలంబరి, అది విషమైతే దానివల్ల పెదబాబు ప్రాణం పోయేలా ఉంటే ఎవ్వర్ని వదిలిపెట్టను. ఆంటీ, ఈ విషం ప్రాణం తీయదు, కానీ మీ ప్రాణమైన దేవ మాత్రం ఇక జీవితంలో చూడలేడు. అలాంటి విష ప్రయోగమే ఇది. నేనెప్పుడు అట్ట చేయనమ్మ గారు, మీరు ఇటువంటి మాటలు వినకండి. నాటకాలు ఆడకు. నువ్వు అమాయకంగా మొహం పెడితే ఇక్కడ ఎవరు నమ్మరు. పార్వతి, నీ మీద పడ్డ నింద నిజమైతే నీ ప్రాణాలే పోతాయి. అయ్యగారు, నేను అట్లాంటి పని చెయ్యను. చెయ్యాలన్న ఆలోచన వస్తే ముందు నా ప్రాణాలే పోతాయి. నీ నిజాయితీ మాటల్లో కాదే, చేతల్లో చూపించు. ఆ విషాన్ని నువ్వే తాగు. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పార్వతి, ఇలాంటి దాంతో నీకు మాటలు అనవసరం. కంగారు పడకు దేవా. పార్వతి నీ మీద విష ప్రయోగం చేయలేదని నువ్వు నమ్మేలా ఉంటే, ఇందులో విషం కలపలేదని చెప్తే పార్వతినే ఈ ఆయుర్వేదం మందు తాగమని చెప్పు. తాగుతాను. పార్వతి, అవునమ్మాయి గారు. నేను నా దేవుడికి సూపే రాకుండా ఎందుకు చేస్తాను? పార్వతి, ఇది ఒట్టి నిందే అని నిరూపిస్తాను. ఖచ్చితంగా తాగుతాను. ఇలాంటి ఛాన్స్ అస్తమానం రాదు నీలమ్మా. తాగేసాయి. ఏ, తాగు. ఏం మాట్లాడుతున్నావు? ఏం పర్వాలేదు, తాగు. వద్దంటే తాగు నీలమ్మా, తాగు. వద్దనా? తాగు నీలమ్మా, తాగు. తాగేసిందక్క. మెంటల్ దానా, నా కొంప కొలుస్తావా ఏంటి? అయితే కంటి చూపు ఎంతసేపట్లో పోతుంది? రైలు బండి ఎప్పుడొస్తుందా అని అడిగినట్టుంది. బాబీ, నీకేమన్నా ఐడియా ఉందా? కంగారులో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి మహి. 5 నిమిషాలు చూద్దాం. ఏం కాలేదు కదా? ఏం కాలేదాంటీ? యాక్చువల్ గా అఖిలక్క కొట్టాలి, కానీ నేను కొట్టాను. ఇప్పుడు అక్క వివరంగా చెప్తుంది, విను. అందులో ఏ విషయమూ లేదు. నువ్వు కలపాలనుకున్న కెమికల్ ని, ఆయుర్వేద మందుని రెండింటిని మార్పించేశాను. పెద్దబాబు గారు, చెప్పు పార్వతి. ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఇట్లా పార్వతి, ఏ దగ్గరకు వస్తాగని చెప్పరా? దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి పార్వతి. అట్టగా అయితే థ్యాంక్స్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావు ఏంటి? మీరే కదా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని చెప్పినారు, అందుకే చెప్పినాను. పార్వతి, నేనన్నది మనమిద్దరం కలిసి పైనున్న ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలంటున్నాను.
ఎందుకంటే నిన్ను ద్వేషించే అమ్మ నిన్ను దగ్గర తీసుకుంటుంది, నా సంతోషాన్ని కోరుకుంటుంది. ఈ ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టాక అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది, కానీ అత్తగా నిన్ను అర్థం చేసుకుంటుందో లేదో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు ఆ భయం లేదు పార్వతి. త్వరలోనే నా పార్వతిని ఈ ఇంటి పెద్ద కోడలుగా అమ్మ అధికారికంగా ప్రకటిస్తుంది. ఆ నమ్మకం నాకుంది పార్వతి. అందుకే దేవుడికి ఇద్దరం దండం పెడదాం పార్వతి. అట్టాగే. అయ్యో, ఏం చేస్తున్నావు పార్వతి? నేను వాడి మందు నువ్వేసుకున్నావా? అలా చేయకూడదు పార్వతి. అమాయకమైనా అనుకోండి, పిచ్చైనా అనుకోండి, కానీ నేను ఇట్టాకే చేస్తాను. మీరేం తీసుకోవాలనుకున్నా ముందు నేను తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అట్టా చెయ్యొద్దని చెప్పకండి. మిమ్మల్ని నేను కాపాడుకోవాలా? అనవసరంగా మందులు వేసుకుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది పార్వతి. మీకేం కారాదంటే నేను ఇట్టాకే జాగ్రత్త తీసుకోవాలి పెద్దబాబు గారు. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాను? నీలాంటి మంచి భార్య దొరికింది నాకు. ఇదంతా నేను చేసుకున్న అదృష్టం పెద్దబాబు గారు. ఇప్పుడు కాని రాదు, కానీ మీకు సూపొస్తే మీరు నన్ను ఎంత బాగా చూసుకుంటారో తెలుసు. ఇప్పుడు అనిపిస్తుంది పార్వతి, నాకు త్వరగా కంటి చూపు రావాలి. నా పార్వతి నేను చూడాలి. అంటే ఇప్పుడు నేను టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇవ్వు. నాకేం కాలేదు కదా, ఇప్పుడు ఇస్తాను. ఇక నుంచి నువ్వు ఈ టాబ్లెట్స్ అన్ని నీకు గుర్తున్న చోట జాగ్రత్తగా దాచిపెట్టి నాకివ్వు. అంతేగాని టెస్ట్ చేయడం కోసం నువ్వు మందులు వేసుకోవద్దు, సరేనా? అట్టాగి. పార్వతి, ఫోన్ లిఫ్ట్ చేసి ఇవ్వు. హలో, ఇస్ ఇట్? థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత ఎక్సైట్ అయిపోయావేంటి పెద్ద బాబు? ఎనీ గుడ్ న్యూస్? అవును డాడ్, జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ కొత్తగా పెట్టిన కంపెనీస్ లో బెస్ట్ కంపెనీగా ప్రైజ్ గెలుచుకుంది. వావ్! పార్వతి, నువ్వు ఫారెన్కి వెళ్ళి అవార్డు తీసుకోవాలి. అమ్మా, పార్వతి సాధించిందమ్మా. నీతో పోటీ అన్నాను కానీ తను తానే సాటి అని ప్రూవ్ చేసుకుందమ్మా. కంగ్రాట్స్ పెద్ద బాబు. ఫారెన్ కి ఎప్పుడు వెళ్ళాలి? 18కి వెళ్ళాలమ్మా. 19th రోజు అవార్డ్ ఫంక్షన్. ఆ తర్వాత కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంటుంది. 1 వీక్ అక్కడే ఉండాలి. ఆ 1 వీక్ పార్వతి అక్కడే ఉండాల్సి వస్తుంది. పర్లేదమ్మా,
పార్వతికి అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. నిన్ను వదిలి వెళ్ళాలి కదా బావా. నన్ను చూసుకోవడానికి మీరంతా ఉన్నారు కదా. పెద్దబాబు గారు, నాకు గెలుపు కన్నా మీరు బాగుండటం, మీ బాగోగులు చూసుకోవడం ముఖ్యం. పార్వతి, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళా రాకపోయినా పర్వాలేదు పెద్దబాబు గారు. అమ్మా, నువ్వైనా పార్వతికి అర్థమయ్యేలా చెప్పు. తను తేలిగ్గా తీసుకుంటుంది. పార్వతి, డాక్టర్ని ఒక మాట అడుగుదాం. వాళ్ళు పర్వాలేదు అంటే నీతో పాటు పెదబాబును కూడా తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నీ సంతోషమే నాకు కావాలి పెదబాబు. నువ్వు లేకుండా తను వెళ్ళదు. పార్వతి ఇక్కడే ఉంటే తనేం కోల్పోతుందో నాకు తెలుసు. ఆంటీ, దేవాని పార్వతిని ఇద్దరిని ఫారెన్ కి పంపిస్తారా? నువ్వు ఆపవమ్మా నీలమ్మా. పార్వతి ప్రైజును కూడా వదులుకుంటానంది. అదే నువ్వైతే బట్టల కొట్టు బంపర్ ఆఫర్ని కూడా వదలవు. ఆంటీ, నువ్వు నన్ను. సర్లే ఇంకాపు. ఆపు. డాక్టర్ పర్మిషన్ ఇస్తేనే కదా మీరిద్దరు వెళ్లేది. వాళ్ళొద్దంటే నేను కూడా వెళ్ళనైకారు. మీ ఆనందాన్ని చూడాలంటే ఇప్పుడు మీరు ఎంత సంతోషంగా గెంతులాలనిపిస్తుందో వేయండి. శ్రీవారు స్వచ్ఛమైన మనసుతో ఆడాలా. మీరింత సంతోషంగా ఉండడం ఇన్నాళ్ల తర్వాత చూస్తున్నాను పెద్దబాబు గారు. కానీ నాకు కూడా గాల్లో తేలిపోయినట్టుంది. నా మనసు నుంచి నీ సంతోషాన్ని చూస్తున్నాను పార్వతి. నా గుండెకి తెలిసిపోతుంది. కనిపించని కళ్ళలో కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. కళ్ళల్లో జీవం ఉంది పెద్దబాబు గారు. చీకటి కొట్టుకుపోయి వెలుగు రాబోతుందని అర్థం ఇది. కళ్ళలోనే కాదు పార్వతి, మన జీవితాల్లో కూడా వెలుగొస్తుంది. ఆ వెలుగులో గడ్డంని దేవేంద్ర, పట్టపురాణి పార్వతి ఇద్దరు అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోవాలి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.